ఈ ఫేస్ కంటే మాస్కే బాగుందిరా, పెట్టుకో. తోలు తెల్లగుండదని పొగర్రా. ఎలా VR1 వసూల్ రాజా 1. భలే కొట్టేశావురా. ఎక్కడ కొట్టావురా? కారు కొనుక్కు రావాలంటే పెద్ద ప్రాసెస్ గానీ కొట్టు రావాలంటే కాదు. ఇగో బాబు, లోపల మేనేజర్ పిలుస్తున్నారు. అవునా? నిన్నే. వెళ్ళబోయ్యా తొందరగా. గుడ్ మార్నింగ్ సార్. సార్ కొత్త గారా సార్? జాగ్రత్తగా పార్టీ. జాగ్రత్త పెడతాను. అటెక్కడికి? దొంగ దొంగ నువ్వు సూపర్ బావా. బండి అయితే కొట్టేశాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? డైరెక్ట్ సెక్రటరీ. నిజానికి నువ్వు మనిషివి కదరా, మహేష్ బాబు. యా అందుకే ఆయన గెటప్పేసి నువ్వు బ్రేకులు వాడకుండా దూకుడు పెంచి చెప్తా. దిగుతాడు సార్. బుద్ధిందా మీకు? కడుపు అన్నం తిన్నావా, బిర్యానీ తిన్నావా? భద్రతా సిబ్బంది అంటే ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత అలర్ట్గా ఉండాలి. కసబలాంటి ఏమో క్యామ్ వదిలేస్తారు, ఎమ్మెల్యేలేమో వెయిటింగ్ చేస్తారు. రే ఓవర్ యాక్షన్ చేయకు, వాడికి డౌట్ వస్తుంది. ఈ కార్ని గానీ మిమ్మల్ని గానీ ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు. ఏ నియోజకవర్గం సార్ మీది? రేయ్, ఎవరి పేరు చెప్తే రేషన్ కొట్ల బిర్యానీ అమ్ముతారో, ఎవరి పేరు చెప్తే కిరసనాయిల్ రేటుకి పెట్రోల్ ఇస్తారో, ఎవరి పేరు చెప్తే రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తారో వారే వీరు. వారు వీరు ఎందుకు సార్? ఊరు పేరు చెప్పండి. నీకు అన్ని ఊర్లు తెలుసా? నీకు అందరూ ఎమ్మెల్యేలు తెలుసా? తెలంగాణ తెలుసు, ఆంధ్ర తెలుసు, రాయలసీమలో అనంతపురం ఒక్కటి తప్ప అందరు ఎమ్మెల్యేలు తెలుసు సార్. భేష్, ఏమి చెప్పినావాపా? కరెక్ట్. నేను అనంతపురం నియోజకవర్గం ఎమ్మెల్యే. చూసినావా అప్ప, బిడ్డ మన బండి నంబర్ ని చూసి కాదు, నన్ను చూసి కాదు, మన టైర్ కున్న మట్టి వాసనను చూసి చెప్పినాడప్పా మనం సీమ బిడ్డలమని. భేష్ పోలీస్ అప్ప, నీలాంటి వాడు ఉండాల్సింది ఈ గేట్ ముందు కాదప్పా, గేట్ వే ఆఫ్ ఇండియా ముందు. సార్ పేరేంటి సార్? ఇంద్రసేనారెడ్డి తెలుసా? చెన్న కేశవరెడ్డి తెలుసా? ఆది కేశవరెడ్డి తెలుసా? వాళ్ళ వారసుడే ఈ రాజారెడ్డి. పానీ అబ్బా, నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ చాలు. ముందుకు లాభం, నేను వచ్చి డ్రైవ్ చేస్తాను. అది కదరా, డ్రైవ్ చేస్తాను. మూసుకొని కూర్చో. చాలా పార్టీలు ఉన్నాయి ఇక్కడ. నువ్వు ఆరోగ్యం చూసుకో, నేను వ్యవసాయం చూసుకుంటా. ఆరోగ్యం ఉంది, ఆయుష్ తప్ప ఆదాయం లేదు. నేను గనులు చూసుకుంటాను. గన్లన్నీ తవ్వేశారా? అక్కడ ఏం మిగలేదు తప్ప. నేను ఇటు వెళ్తాను, నువ్వు అటు వెళ్ళు. నేనే అటు వెళ్తాను, నువ్వు వెళ్ళు. ఏదో ఏడు బాగా చెయ్యి. పోరా. ఊరు నుంచి వచ్చి వారం దినాలయ్యా అన్న. ఏంది, మినిస్టర్ గారిని ఇంకా కలవలేదా? యాడన్నా అపాయింట్మెంటే దొరకలేదు. ఈడెవరో పరిచయస్తులు అన్నా, ఈ యాదగిరన్నా. అరే ఏం తమ్మి, ఏం సంగతి? అన్న R&B మినిస్టర్ కొంచెం చెప్పి ఆ రింగ్ రోడ్ రూట్ మార్పించన్నా, మా పొలాలన్నీ పోతున్నాయి. అరే అది ఆల్రెడీ ప్లాన్ గీసిరువా, నాతో కాదు. అంత మాట కదా, నీకెంత డబ్బులు కాల్సి అంత ఇప్పిస్తానన్నా. నీ కాలు పట్టుకుంటా. నాకు అసలే పెళ్లి కాలేదు, ఆస్తి లేకపోతే పిల్లని ఎవరు. అరే పెళ్లి కాలే? అరే ఇది దిల్కి బాధ అయింది కదా రోయ్. సరే నేను చేసి పెడతా. రింగ్ రోడ్ రూటా నా పిల్ల ఎండ్ అయితే తమ్మి. అన్నా ఈ 10 అన్నా. ఎంత 10 పని అవుద్ది కదన్నా. అరే యాదగిరి నమ్ముకుడు అంటే ఇట్లా ఏమంతా చెప్పక. అన్నా బాంచనే. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా. యాదగిరి అని ఈ సెక్రటేరియట్ లో ఎలాంటి పని చేసి పెడతాడు. బ్రోకరా? చాలా పెద్ద బ్రోకరు. అన్న మాట ఇచ్చారంటే ఎలాంటి పని అయినా చేసి పెడతాడు. డబ్బులు తీసుకున్నా పని అయిపోయినట్టే, లేకపోతే డబ్బులు తీసుకోడు. అన్న ఆర్డర్ ఇస్తే గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసినట్టే, తిమ్మిని పంపిణీ చేస్తాడు. పైల్వాన్ ఏ పెట్టే అన్న. యాదగిరి అన్న నమస్తే అన్న, నా పేరు కృష్ణారెడ్డి, కాంట్రాక్టర్. యాదగిరి నాకు తెలుసా, నువ్వు యాదగిరివే. నీకు దండం పెడతాను, చిన్న హెల్ప్ చేసి పెట్టన్నా. ఏంది? అదే అన్న, సంగారెడ్డి చెరువులో పుడుగు తీసే కాంట్రాక్ట్ టెండర్ పడింది. ఆ ఇరిగేషన్ మినిస్టర్ గారికి మాట చెప్పి ఆ టెండర్ నాకు వచ్చేలా చేయన్నా. ఇదిగో నేను ఈ రుణం ఉంచుకోను. ఇదిగో 10 లక్షలు తీసుకో. చెరువు కాంట్రాక్ట్ అనుకున్నావు, ఆకుంట కాంట్రాక్ట్ అనుకున్నావు. నీకు కాలు మొక్తాన్నా, ఆ మినిస్టర్ గారితో పని అయిపోయిందని ఒక్క ఫోన్ కొట్టించానా. తీసుకోనా. ఇదిగో ఫోన్ కొట్టించిన తర్వాత మళ్ళీ ఇంకో 10 లక్షలు ఇస్తావన్నా. సరే ఈడే ఉండు. సార్ నమస్తే సార్, కృష్ణారెడ్డి సార్, A1 కాంట్రాక్టర్ సార్. ఆ సంగారెడ్డి చెరువు పూడి కాంట్రాక్ట్ మనకి ఇప్పిస్తే పార్టీ ఫండ్ ఒక 20 ఇస్తాను సార్. అడ్వాన్స్ 10 ఇందులో ఉన్నాయి సార్. ఇటువంటి దానికి అడ్వాన్స్ ఏంద్ర, మీ ఫుల్ పేమెంట్ ఉండాలి గానీ. ఒక్కసారి పని అయిపోయింది, నీ నంబర్ ఫోన్ చేసి చెప్పండి సార్, బ్యాలెన్స్ 10 తెచ్చేస్తారు. ఏంద్ర బై, నా మీదనే నమ్మకం లేదా? మీ మీద నాకుంది సార్, నా మీదే నా పార్ట్నర్ కొంచెం తక్కువ సార్.
నిన్ను చూస్తే గట్లనే అనిపిస్తారా ఎవరికైనా సార్ మజాక్ చేసిన తమ్మి లైట్ తీసుకో ఒక 5 నిమిషాల్లో ఫోన్ చేయండి సార్ పో. నేను ఇళ్ళకి తెలుస్తుంది సార్ నేను ఎంత నమ్మకస్తున్నా మర్చిపోకండి సార్ నంబర్ అందులో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. చేస్తా పో మినిస్టర్ గారు మినిస్టర్ గారు సార్ నమస్కారం సార్ నమస్కారం. నేను మినిస్టర్ మాట్లాడుతున్నా నీ పని అయిపోయింది పో. ఆ సంగారెడ్డి సీర్లో పుడి తీసే కాంట్రాక్ట్ నీదే. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. అయిందా పని అయిపోయింది సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ కాదవా 10 యూరి లోపల ఇవ్వాలి సార్ ఈ 10 ఉంచండి సార్ ఉంటా సార్. పోరి. సార్ ఆ టెండర్ ఫామ్స్ ఇస్తే అరే ఈ పైసలు బొకేలో పెట్టాలి లోపల పోయిన తర్వాత ఫామ్లు ఇస్తారు మీరు పోయి కూర్చోరి క్యాంటీన్ లో అట్లనే నేను సార్, వస్తా పోరి వస్తా సార్. పోరి Thank you, వా, సార్. పోరి. అనవసరంగా కష్టపడి సంపాదించిన 10 లక్షలు మినిస్టర్ గారు ఒకటి కొట్టావు ఇంకా మన దగ్గర ఉంటుంది తొక్క. ఎక్కడ పోయి డబ్బంతా మరి మినిస్టర్ కి బొక్కలే ఇచ్చారా? రే రెడ్డి సినిమాలో వాడి దొంగ నోట్ ఇస్తావరా చూస్తా నీకు కాంట్రాక్ట్ ఎట్లా వస్తుందో. రాయ్ ఈ డ్రగ్ ప్యాకెట్స్ ని కాలేజ్ పబ్బుల్లో ఫ్రీగా పంచిపెట్టండి. ఫ్రీగానే ఫ్రీగా పంచితే మనకు లాస్ కదన్నా. పెట్టుబడి లేకుండా రాబడి రాదురా. పొరపాటైతే దిద్దుకోవచ్చు, అలవాటు చేస్తే చాలా కష్టం. छोड़ दो भैया प्लीज प्लीज भैया छोड़ दो भैया प्लीज भैया छोड़ दो పోతురాజు కాదురా పోలీస్. రేవ్ పార్టీస్ కు సంబంధించిన ఫైల్ ఓపెన్ చేయండి. ఈ రేవ్ పార్టీ కల్చర్ రోజు రోజుకి పెరిగిపోతుంది, యూత్ అంతా పాడైపోతుంది. వీటిని బ్రేక్ చేయాలంటే ముందు వీళ్ళకి డ్రగ్స్ సప్లై చేసేవాడిని పట్టాలి. అదంతా ఈజీ కాదు సార్, ఎందుకంటే మనం ఇన్ఫర్మేషన్ తో వెళ్తున్నా సరే ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది సార్. అదే ప్రాబ్లం సార్. అంటే మన పోలీసుల్లోనే దొంగలు ఉన్నారు. అంటే ఒక దొంగకి పోలీసు అని పనప్పచెప్తే దీన్ని బ్రేక్ చేయొచ్చు. నాకు కంత్రి షానగాడు కావాలి. చూడ్నీకి బూస్ట్ తాగే పూరం లెక్క ఉండాలి. పబ్లిక్ లా కంటే పబ్బులలో ఎక్కువ తిరిగేటోడై ఉండాలి. ఎక్కువ ఏదో పనులు చేసి తక్కువ సార్లు మన చేతికి చిక్కినోడై ఉండాలి. గట్లాంటోడు ఎవడైనా ఉన్నాడా?
ఒక్కడు ఉన్నాడు సార్. వీడిని నమ్ముకుంటే మన డిపార్ట్మెంట్ వాళ్ళు గోలగోల చేస్తారు సార్. వీడు వేస్ట్ సార్. నో యు ఆర్ రాంగ్. వీడే కరెక్ట్. ఇంటి గేటా జైలు గేట్ సార్ ఇది? పోయేడిది జైలుకే అని కన్ఫర్మ్ చేసుకున్నట్టు కొడుకులు. ఏయ్ లోపటెవడు బే? ఏయ్ రాజా లే. రేయ్ దొంగలు పడ్డారా? దొంగలు పడ్డారు రాజా. దెబ్బలే ఉంటాయి పాపం. దొంగలంటే ఎంత ప్రేమరా నీకు? పడ్డారంటే పై ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ పడ్డారని కాదు, డబ్బు దోచడానికి ఇంట్లో పడ్డారని. ఏయ్ పోలీస్! నాకేం సంబంధం లేదు, నాకేం తెలియదు బాబోయ్. వినిపిస్తలేదురా? ఒక్క నిమిషం సార్. ఏమరా ఇల్లుని జైలు సజాయించారు? అంటే ఫ్యూచర్ లో జైలుకి వెళ్తే ఇంటికి వెళ్ళినట్టు ఉంటదని. ఎన్కౌంటర్లు చేసే పోలీసులకే కౌంటర్ ఇస్తున్నావా? దీన్ని లాక్ చేసుడు కరెక్టే సార్. ఏంటి సార్ ఇలా? లోపల ఇంట్రాగేషన్ చేద్దాం. నడుబే. ఏయ్, 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 తోస్తారండి. చల్ బే. హలో, ఏయ్, ఇప్పుడు రేయ్ ఆయన ఏసీపీ పగిలిపోద్ది. గజ దొంగ, బలే దొంగ, కొండవీటి దొంగ, టక్కరి దొంగ, యమ దొంగ, ధూమ్ 2. ఇంటి నిండా ఈ దొంగల సినిమా పోస్టర్లేదురా? మా మార్గదర్శకులు సార్, మా గురువులు, మా దైవాలు, వీళ్ళే మాకు ఇన్స్పిరేషన్. మాకు కూడా ఇన్స్పిరేషన్ ఉన్నారు. అంకుశం, నిప్పు లాంటి మనిషి, జంజీ, రౌడీ ఇన్స్పెక్టర్, వీళ్ళు చాలా. నీతో చిన్న పని ఉంది, మాతోనాడు. చిన్న పని అయితే ఇక్కడే చేస్తాను సార్, చెప్పండి. చూప్. అమ్మో, ఏం తమాషాలు చేస్తున్నావురా? చల్. సార్ చొక్కా వేసుకుని రే రాణి రా, పనుందంట, లే పడుకుంచాలు. చిల్లర దొంగలతోటి మాకు పని ఏందిరా? గజ దొంగవి నువ్వుండగా నడు. సార్ ఇక్కడ ఆపండి సార్. ఈడాపినవేమో. అంబులెన్స్ కనిపిస్తుందా సార్? అందులోనే సార్ మందు దొరుకుతుంది. అరే అంబులెన్స్ లా మందులు లేకుంటే రసం సాంబార్ ఉంటాయిరా? మజాక్ చేస్తున్నావా? ఆ మందు కాదు సార్, మీరు అడిగిన మత్తు మందు. పానం పోసే బండ్లల్లా పానం తీసే మందులు పెట్టి అమ్ముతున్నా. వెళ్ళి ఓ ప్యాకెట్ పట్టుకురాపు. మీ పూర్తి పేరు చెప్పండి సార్, వెళ్ళి తెచ్చేస్తాను మీ పేరు చెప్పి. ఏంది? డబ్బులు సార్, డబ్బులు లేకపోతే పని అవ్వదు. డబ్బులు ఇవ్వండి. స్వామి సార్ ఆ స్వామి గారు ఇవ్వండి. అయ్యా బాబు ముష్టేశారా? చెక్ పోస్ట్ లో అడుక్కు తినేవాడు కూడా వెనక్కిస్తున్నాడు సార్. నా వల్ల కాదు సార్, మీరే తెచ్చుకోండి. స్వామి ఇవ్వండి సార్ మొత్తం. అరే, నన్ను ఎనర్జీ దొరికేసరి పెట్టారండి సార్. తమ్ముడు అన్నం బిల్లు అన్న పార్టీ వచ్చింది, బయటికి రా అన్న. అన్న ఒక 2 ప్యాకెట్లు అన్న. ఏం ప్యాకెట్లు? అరే సరుకుందులో లోపల నాకు తెలుసులే కానీ 2 ప్యాకెట్లు పట్టరాపో. అరే దుకాణం అనుకున్నావా? ఏంది రెగ్యులర్ కస్టమర్ అయ్యా, 2 ప్యాకెట్లు ఇవ్వు. మామూలుగా ఏం లేదు. చల్ చల్. రే గుర్తుపట్టలేదయ్యా నువ్వు. సార్ వస్తున్నా రాజా గారు సార్. వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడయ్యా? అలా చెప్తే వస్తా లేదా బాయ్? పోలీస్ మనిషివారా? పోలీసులు పట్టుకొస్తావా? నువ్వు పోలీస్ ఇన్ఫార్మర్ కదా? నేను ఇన్ఫార్మర్ ఏంటి? పక్క డ్రగ్గిస్ట్ ని చూడు చూడు కళ్ళు చూడు. ముయిరా, నువ్వేమన్నా సాయి కుమార్ అనుకున్నావా? కళ్ళు చూపిస్తున్నావు. పట్టుకోండి పట్టుకోండి. ఓపెనియా? పోలీస్ బుల్లెట్ ప్రూఫ్ బాడీ రా. పరిగెత్తావో పోతావు. రాజా గారు
పోలీస్ పని మీద వచ్చాను సార్ నేను. అబ్బా, మీకు ఇలా చెప్తే అర్థం కాదు. ఉండండి, మీ బాస్ వస్తున్నాడు, చెప్తాడు. ఉండండి సార్. సార్ సార్ నమస్తే సార్. చెప్పండి సార్ కొంచెం. మంచి సిటిజన్ అనిపించుకున్నావు, డిపార్ట్మెంట్ కే సాయం చేసినావు. ఇడిసేరిని చెప్పారుగా, వెళ్ళండి. సార్ సార్ ఇంటి దగ్గర దింపండి సార్. అరే మేం లిఫ్ట్ చేసుకునేటోళ్ళం రా, లిఫ్ట్ ఇచ్చేటోళ్ళం కాదు. నడుచుకుంటూ పో, ఆరోగ్యానికి మంచిది. తీవా. మీ పోలీసులతో ఫ్రెండ్షిప్ అంటే ఆ టైటానిక్ షిప్ ఎక్కినట్టే. అయ్యి బాబోయ్. హలో, అయ్యో ఓకే. పిల్ల బాగుంది కానీ బాగా సాఫ్ట్. మనలాంటి మాస్కి వర్కౌట్ అవ్వదు. రే, గుద్దని ప్రతి అమ్మాయిని గుర్తు పెట్టుకుంటుంటే గుండె గాయమై పుండె అయిపోద్ది. ఇలా చూసావా? ఆ 1000 ఏంట్రా? ఆ, ఆ, సిగ్గుపడకరాని చెప్ప వెయ్యేంటి? చెప్పా. హలో. మిమ్మల్ని 3 నెలలుగా ఫాలో అవుతున్నానండి. చాలా సిన్సియర్ గా లవ్ చేస్తున్నానండి. ఐ లవ్ యూ. మీ పేరేంటండి? 1000. అదేం పేరండి? ప్రతిసారి పేరు చెప్పి రేట్ చెప్తుంటే చిరాకు దొబ్బింది, అందుకని రేట్ ని పేరుగా పెట్టుకున్నా. అందుకే నా మాట విని అదంతా యాక్సిడెంట్ అనుకుని మర్చిపో. అసలు గుర్తు పెట్టుకుంటాను ఎవడన్నాడు బే? జరిగింది చెప్తున్నా. అదేంటి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కదా? నీ మొహం ఇస్రేజయ్. రే, నువ్వేమనరా? అమ్మాయిలతో పరిచయం అంటే అండర్వేర్ అనుభవం పెట్టుకున్నట్టే. ఏ దేవుడు కాపాడలేడు. ఓం రింగులో ఫింగరాయ నమః. ఓం రింగులో ఫింగరాయ నమః. ఈడికిడే ఆడతేంటో కొత్త పరిచయం. శాంతి లేని వాడికి సుఖము లేదు, సుఖము లేని వాడికి జ్ఞానము రాదు. వీడికి సుఖం ఎక్కువ, జ్ఞానం లేకుండా పోయింది. అందుకే నాయన స్వామి ఉంగరాల స్వామీజీకి జై, ఉంగరాల స్వామీజీకి జై. ఓవర్ యాక్షన్ సాలించి భక్తులను లోపలికి పంపించు నాయన. అలాగే స్వామి. వెళ్ళు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆశీర్వదించండి స్వామి. ఓం రింగులో ఫింగరాయ నమః. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా పాప? అవును స్వామి. నీకు పెళ్ళైంది కదా పాప? అవును స్వామి. అతను హార్డ్వేర్, నువ్వు సాఫ్ట్వేర్. అవును స్వామి. అయితే ఈ పాటికే నువ్వు మీ ఆయన్ని వదిలేసి ఉండాలని నీ జాతకం చెప్తుంది. వదిలాకే తెలిసింది వదిలించుకోవటం సులభం, వదిలాకే కష్టమని. రేయ్, తీర్థం నీళ్ళలో డ్రగ్స్ వేస్తే మూర్చపోతారా? ఇంకా ఎక్కువైతే పైకే పోతారు. కష్టాల్లో ఉన్నాను, రింగు పెట్టి ఆదుకోండి స్వామి. కష్టాలు మగవాళ్ళకే పాప.